ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మిమ్మల్ని మీ శత్రువులు చుట్టుముడుతున్నారు అండ్ మీరు ఎటు వెళ్ళడానికి మీకు అవకాశం లేదు. సో ఆ టైంలో మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? వెపన్స్ ఉపయోగించి శత్రువుల మీద దాడి చేయడం, లేదంటే శత్రువుల చేతిలో చనిపోవడం, లేదంటే వాళ్ళని శరణు వేడి అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడి ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేసుకోవడం. మన దగ్గర ఈ ఆప్షన్సే ఉంటాయి. కానీ ఒక షిప్ మాత్రం, అది కూడా పెద్ద షిప్ ఏమీ కాదు, చిన్న షిప్పే. ఆ షిప్ జపాన్కి చెందిన ఎన్నో యుద్ధ నౌకల్ని కన్ఫ్యూజ్ చేసి వాటన్నిటిని కూడా తప్పించేసుకుంది. ఎలాగో తెలుసా? ఈ షిప్ ఒక ఐలాండ్ అన్నట్టుగా కవరింగ్ ఇచ్చి. మీకు అర్థం కాలేదు కదా? సో ఒకసారి ఈ షిప్ యొక్క కథ మొత్తం తెలుసుకుందాం మనం. యాక్చువల్గా నేవల్ కాంబాట్ అనేది చాలా భయంకరమైనది. ఎందుకంటే ఆ షిప్లో ఉన్న క్రూ మెంబర్స్ ఆ షిప్ తగలబడిపోతున్నా, లేదంటే ఆ షిప్ నీటిలో మునిగిపోతున్నా కూడా ఎటు వెళ్ళడానికి వేరే అవకాశాన్ని కలిగి ఉండరు. ఎందుకంటే చుట్టూ నీళ్లే ఉంటాయి. సో నేవల్ కాంబాట్ అనేది చాలా ప్రమాదకరమైంది క్రూ మెంబర్స్కి. అండ్ అంతేకాకుండా వాళ్ళ యొక్క గమ్యం అనేది ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణాన్ని కలిగి ఉండదు. అలాగే వాళ్ళ యొక్క ప్రయాణం కూడా చాలా రకాల ప్రమాదాలను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. షిప్ ప్రమాదంలో ఉందంటే క్రూ మెంబర్స్ కూడా ప్రమాదంలో ఉన్నట్టే. అయితే ఎప్పుడైనా సరే యుద్ధంలో ఓడిపోయారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే షిప్పులన్నింటినీ కూడా వెనక్కి వచ్చేయమని చెప్తారు. ఎందుకంటే అట్లీస్ట్ షిప్పుల్ని, ఆ షిప్పుల్లో ఉన్న క్రూ మెంబర్స్ అయినా సరే కాపాడుకుందామన్న ఉద్దేశంతో. బ్యాటిల్ ఆఫ్ జావా సీ అనేది అలైడ్ ఫోర్సెస్కి చాలా పెద్ద ట్రాజడీ అనే చెప్పాలి. ఈ బ్యాటిల్ ఆఫ్ జావా సీ అనేది కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక భాగమే. అయితే ఒకరోజు ఏమైందంటే అలైడ్ ఫోర్సెస్ యొక్క నేవల్ ఫ్లీట్ డచ్ ఈస్ట్ ఇండీస్ మీద, డచ్ కాలనీస్ మీద ఫోకస్ చేసింది. అలాగే ఇండోనేషియా మీద కూడా ఆధిపత్యాన్ని అయితే చలాయించింది. కానీ జపనీస్ ఫోర్సెస్ని ఆధీనంలోకి తెచ్చుకోవడం మాత్రం నిజంగా చాలా కష్టమైంది వాళ్ళకి. ఎందుకంటే జపాన్ ఫ్లీట్లో 4 క్రూజియర్స్, 14 డిస్ట్రాయర్స్ ఉన్నాయి. సో అప్పట్లో ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత భయంకరమైన నేవల్ ఫ్లీట్లో జపనీస్ ఫ్లీట్ కూడా ఒకటి. మీకు జపాన్ ఫ్లీట్ ఎంత భయంకరమైందో, ఎంత ప్రమాదకరమైందో మనం చెప్పాలి అంటే దాన్ని ఒక దాంతో కంపేర్ చేయాల్సి ఉంటుంది. అది ఎవరితో అంటే అలైడ్ ఫ్లీట్ ఆఫ్ డచ్, ఆస్ట్రేలియన్, అమెరికన్, బ్రిటిష్ నేవల్ ఫోర్సెస్. అంటే వీటి యొక్క నేవల్ ఫోర్సెస్ అన్నీ కలిపినా కూడా 9 డిస్ట్రాయర్లు మాత్రమే ఉంటాయి. అండ్ వాటి యొక్క క్రూజర్స్లో కూడా జపనీస్ వెపన్స్తో పోల్చినట్టయితే చాలా తక్కువ వెపన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ కూడా అప్పట్లోనే చాలా పెద్దగా ఉండేది. సో అందువల్ల ఆకాశంలో జరిగే యుద్ధంలో కూడా జపనీస్ ఎయిర్ ఫోర్సే విజయాన్ని అయితే సాధించింది. సో ఆ తర్వాత నీటి మీద బ్యాటిల్ ఆఫ్ జావా సీ అనేది ఫిబ్రవరి 27, 1942 స్టార్ట్ అయింది. 7 గంటల పాటు కంటిన్యూస్గా ఫైట్ చేసిన తర్వాత అలైడ్ ఫ్లీట్ అనేది కంప్లీట్గా నాశనం అయిపోయింది. ఏవో కొన్ని షిప్పులు మాత్రమే మిగిలాయి అంతే. బట్ అవి కూడా జపనీస్ ఫ్లీట్ చేతికి చిక్కితే పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితుల్లోనే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక షిప్పే HNMLS అబ్రహం క్రిజన్సన్ షిప్. ఇది చాలా చిన్న షిప్, పెద్దదేమీ కాదు. ముఖ్యంగా దీన్ని యుద్ధం చేయడానికి పంపలేదు. ఇదేంటంటే యుద్ధంలో పాల్గొనే వాళ్ళకి కావాల్సిన సప్లైస్ని తీసుకుని వెళ్ళడానికి మాత్రమే వాళ్ళతో పాటుగా వచ్చింది. దీంట్లో మహా అయితే ఒక 3 ఇంచ్ గన్ ఉంటుంది. అలాగే 2 20mm క్యానన్స్ ఉంటాయి అంతే. వాటిని ఉపయోగించి 14 డిస్ట్రాయర్స్ని ఇది ఫేస్ చేయలేదు కదా. సో అందుకని ఇది ఏం చేసింది, వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అదే టైంకి దీని యొక్క హెడ్ ఆఫీస్ నుంచి కూడా వెనక్కి వచ్చేయమన్న సంకేతాలు అయితే వచ్చాయి. సో ఇది వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే చుట్టూ ఎటు చూసినా కూడా జపాన్ సేనలే ఉన్నాయి. వాళ్ళకి దొరికితే ఈ షిప్ని కంప్లీట్గా నాశనం చేసేస్తారు. సో అందుకని ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించుకున్నారు. వీళ్ళు ఉన్న ప్రాంతానికి అత్యంత దగ్గరలో ఉన్న సేఫ్ ప్లేస్ ఆస్ట్రేలియా. అది వీళ్ళకి సుమారుగా 1600 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అయితే ఆ 1600 కిలోమీటర్లు శత్రువుల కంటపడకుండా ఇది అక్కడి నుంచి ప్రయాణించడం అంటే నిజంగా చాలా కష్టమైన పని. అప్పుడు ఈ షిప్కున్న సర్వైవల్ ఛాన్సెస్ 0.00001% కూడా కాదు, నిజంగా అంతకంటే తక్కువే. అయితే ఫస్ట్ ఇది ఒక చోట కదలకుండా అలాగే ఉంది. సేమ్ దీనిలాగే మరొక 4 షిప్పులు ఎస్కేప్ అవుదామని ట్రై చేసాయి ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి. అయితే ఆ 4 షిప్పుల్ని కూడా జపనీస్ ఫ్లీట్ వాళ్ళు గమనించి వెంటనే నాశనం చేసేశారు. సో ఇదొక్కటే నీటి మీద తేలుతూ సేఫ్గా ఉన్న షిప్. ఇది గంటకి 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది చిన్న షిప్ అయినప్పటికీ కూడా దీన్ని చూస్తే మాత్రం వెంటనే పేల్చేస్తారు. అయితే అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇది 8 రోజుల్లో ఆస్ట్రేలియాని చేరుకుంది. ఇది ఎంతకీ ఆస్ట్రేలియన్ చేరుకున్న విధానం కనుక తెలిసినట్టయితే మీరు నిజంగా చాలా ఆశ్చర్యపోతారు.
అది ఎలా అంటే వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. అండ్ అంతేకాకుండా అది చాలా రిస్కీ ఐడియా కూడా. బట్ వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళే ఆ ఐడియాని అమలు చేశారు. మొత్తం రాత్రి ఇంతవరకు వెయిట్ చేశారు వాళ్ళు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఒక చిన్న ట్రాపికల్ ఐలాండ్ దగ్గరికి షిప్ని తీసుకొని వెళ్ళమని కెప్టెన్ ఆర్డర్ చేశాడు. అలాగే షిప్ని తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ ఉన్న చెట్లన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఈ షిప్ మీద కవర్ చేసేశారు. ఆ తర్వాత చూసిన వాళ్ళకి ఇది అసలు షిప్పే అని అనిపించిన విధంగా దీన్ని డెకరేట్ చేసేసారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇది తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అలాగే దీని యొక్క కింద భాగం ఏదైతే ఉంటుందో అది ఒడ్డు అన్నట్టుగా కవరింగ్ ఇవ్వడం కోసం దాని యొక్క కలర్ని కంప్లీట్గా మార్చేశారు. దాని పేరు మొత్తాన్ని కూడా చెరిపేసి దాని చుట్టూ కూడా కొన్ని మొక్కలను అయితే అతికించారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ షిప్ తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత దగ్గరలో మరొక ఐలాండ్ అయితే కనబడింది. అక్కడ కూడా ఉన్న చెట్లన్నింటినీ తీసుకొని వచ్చి దీని మీద పరిచేశారు. ఆకులన్నింటినీ కూడా దీని మీద నింపేశారు. అలాగా ఒక నడిచే ఐలాండ్ లాగా మారిపోయి 184 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు ఉన్న ఈ షిప్ చాలా తెలివిగా ఆస్ట్రేలియాకైతే తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అయితే డే టైంలో ఇది మూవ్ అవడం కనుక చూసినట్టయితే జపనీస్ ఫ్లీట్ వాళ్ళు దీన్ని గమనించేసి దీన్ని పేల్చేసే అవకాశం ఉంది. సో అందుకని డే టైంలో అసలు ఏమాత్రం ప్రయాణించకుండా నైట్ టైం మాత్రమే ప్రయాణించడం మొదలుపెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే రాడార్ స్కానింగ్ అనేది 1942 నాటికి మెల్లిమెల్లిగా అభివృద్ధి అవుతున్న టెక్నాలజీ. సో అందువల్ల జపనీస్ షిప్స్కి ఏంటంటే ఈ రాడార్ స్కానింగ్కి సంబంధించిన టెక్నాలజీ అందుబాటులో అయితే లేదు. సో వాళ్ళు దేనైనా కూడా కళ్ళతో చూసే గుర్తుపట్టాల్సి ఉంటుంది. సో కళ్ళతో చూసి గుర్తుపట్టడానికి లేకుండా ఈ షిప్ని కంప్లీట్గా ఐలాండ్ లాగా మార్చేశారు. ఆ తర్వాత అది సేఫ్గా ఆస్ట్రేలియా అయితే చేరుకుంది. ఆ తర్వాత దీన్ని డచ్ నేవీ మ్యూజియంలో ఉంచారు. అండ్ ఇప్పటికీ కూడా మీరు కావాలంటే దీన్ని అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మొదట్లో దీని లోపలికి మనుషుల్ని కూడా వెళ్ళనిచ్చేవారు. కానీ ఆ తర్వాత ఏమైందంటే మనుషులు దీని లోపలికి వెళ్తూ ఉంటే ఇది మరింత వేగంగా పాడవుతుందన్న ఉద్దేశంతో మనుషుల్ని అలౌ చేయడం ఆపేశారు. 1995 నుంచి కూడా జస్ట్ దీన్ని చూడడానికి మాత్రమే అలౌ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్లో ఒక షిప్ని ఐలాండ్ లాగా మార్చారు. కానీ మరొక ఇన్సిడెంట్లో ఒక ఐలాండ్ని ఒక వెపనైజ్డ్ షిప్ లాగా మార్చేశారు. ఇది కూడా 2వ ప్రపంచ యుద్ధంలోనే జరిగింది. 2వ ప్రపంచ యుద్ధం టైంలో ఇలాంటి వింత వింత ఐడియాలని చాలా వాటిని అమలుపరిచారు. మీరు ఎప్పుడైనా సరే నలుగురు మనుషులు కలిసి ఒక ట్యాంక్ని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే, అంటే యుద్ధ ట్యాంక్ని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే చూసి ఆశ్చర్యపోకుండా ఉండగలరా? నిజంగా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఒకటి యూరోప్లో జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఒకటే కాదు, చాలా జరిగాయి. ఎస్పెషల్లీ ఫ్రాన్స్లో ఇంకా ఎక్కువగా జరిగాయి. ఫ్రాన్స్ దేశంలోని కొంతమంది ప్రజలు అమెరికన్ సోల్జర్స్ ఇలాగ యుద్ధ ట్యాంకుల్ని తమ యొక్క చేతుల మీద పట్టుకొని వెళ్ళిపోవడాన్ని చాలాసార్లు అబ్జర్వ్ చేశారు. అండ్ చాలా పెద్ద పెద్ద వెపన్స్ని, చాలా పెద్ద పెద్ద వెహికల్స్ని కూడా తమ చేతుల మీద మోసుకుంటూ వెళ్ళిపోవడాన్ని గమనించారు. కొంతమంది ఏమనుకున్నారంటే అప్పట్లో అమెరికన్ సోల్జర్స్కి సూపర్ పవర్స్ ఉన్నాయని కూడా అనుకున్నారు. ఎందుకంటే నార్మల్ పీపుల్ ఎవరు కూడా అలాంటి వాటిని అంత ఈజీగా ఎత్తలేరు కదా. అయితే అప్పటి ప్రజలకు తెలియని విషయం ఏంటంటే అప్పట్లో అమెరికాలో 23rd స్పెషల్ ట్రూప్స్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన టాస్క్ని అయితే చేశారు. అందులో భాగంగా డమ్మీ ట్యాంకుల్ని ఎనిమీస్ ముందుంచి ఎనిమీస్ని డైవర్ట్ చేశారు. అంటే ఈ ప్రాంతంలో ఎనిమీస్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నట్టుగా వాళ్ళు అనుకునేలా చేశారు. సో అందుకని వీళ్ళని గోస్ట్ ఆర్మీ అని పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఉన్నది చాలా తక్కువ మంది మనుషులే. బట్ అయినా కూడా వాళ్ళు డమ్మీ వెపన్స్ని, డమ్మీ మెషిన్స్ని అన్నిటినీ కూడా సృష్టించారు. వీళ్ళ దగ్గర ఉన్నది కేవలం 1100 మంది మనుషులు మాత్రమే. ఆ 1100 మంది 4 భాగాలుగా విడిపోయారు. ఆ తర్వాత వాళ్ళు వేరు రకాల టాస్కులు చేసి వేరు రకాల డమ్మీ వెపన్స్ని, డమ్మీ మెషిన్స్ని వీటన్నిటినీ కూడా ఆ ప్రాంతంలో ఉంచి అక్కడ 10,000 మందికి పైగా ఉన్నట్టుగా వాళ్ళు కవరింగ్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏం చేశారో తెలుసా, ఆ ప్రాంతంలో ఫేక్ రేడియో ట్రాన్స్మిషన్స్ని బ్రాడ్కాస్ట్ చేయించారు. అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటున్నట్టు, ఆ ప్రాంతంలో 10,000 నుంచి 20,000కి పైగా సైన్యం మోహరించి ఉన్నట్టు. సో ఎనిమిస్ ఎప్పుడైనా సరే ఆ ప్రాంతంలోకి ఎంటర్ అయితే మొత్తం అందరినీ కూడా చంపేయడానికి ఆర్మీ వాడు సిద్ధంగా ఉన్నట్టు ఫేక్ రేడియో బ్రాడ్కాస్టింగ్స్ అయితే చేయించారు. దీన్ని శత్రువులు కూడా విన్నారు. అలా వినడం వల్ల వాళ్ళు ఏమనుకున్నారు, అమ్మో అక్కడ పెద్ద ఆర్మీ ఉంది, ఎందుకులే మనకి, వేరే సైడ్ నుంచి వెళ్దాం అనుకున్నారు. ఆ తర్వాత డమ్మీ వెహికల్స్ని కూడా ఆ ప్రాంతంలో ఉంచారు. వీటిని రబ్బర్తోని, వుడ్తోని, క్లాత్తోని తయారు చేయించారు. ప్లేన్స్ ఏమో వుడ్తో తయారయ్యాయి, ట్యాంక్స్ ఏమో రబ్బర్తో తయారయ్యాయి. అలాగే కొన్ని ప్లేన్స్ క్లాత్తో కూడా తయారు చేశారు. ఫేక్ జీప్స్, ఫేక్ ఆర్టిలరీ, ఇలా ఒకటేంటి అన్నిటినీ కూడా తయారు చేయించి ఆ ప్రాంతంలో అయితే పెట్టించారు. అయితే ఇక్కడ 4 యూనిట్స్ ఉన్నాయని చెప్పాను కదా. మొదటి యూనిట్ ఏమో రేడియో ట్రాన్స్మిషన్స్ చేసింది, రెండో యూనిట్ ఏమో డమ్మీలను ఏర్పాటు చేసింది, మూడో యూనిట్ ఏమో కాంబాట్ ఇంజనీరింగ్ యూనిట్,
నాలుగో యూనిట్ అందరికంటే ప్రత్యేకమైన యూనిట్ అని చెప్పాలి, సోనిక్ డిసెప్షన్ యూనిట్. ఈ యూనిట్ వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఆ ప్రాంతంలో ఉన్నది 1100 మంది అండ్ ఆ యూనిట్లో ఉన్నది ఆ 1100 మందిలో 4వ వంతు మాత్రమే. బట్ అయినా కూడా వాళ్ళు ఎటువంటి శబ్దాలను క్రియేట్ చేశారంటే ఆ ప్రాంతంలో కొన్ని వేల మంది, అంటే 10,000 నుంచి 20,000 మంది ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా వాళ్ళందరూ కూడా అరుస్తున్నట్టుగా శబ్దాలు క్రియేట్ చేయించారు. అండ్ అంతేకాకుండా పెద్ద పెద్ద సంఖ్యలో ఆర్మీ వెహికల్స్ ఆ ప్రాంతానికి చేరుకున్నట్టుగా కూడా సౌండ్స్ అయితే క్రియేట్ చేశారు. వెహికల్స్ మూవ్ అవుతున్న శబ్దాలు, మెషిన్స్ని రిపేర్ చేస్తున్న శబ్దాలు, ఇంజిన్స్ యొక్క రోరింగ్ సౌండ్స్, వేరు ర్యాండమ్ నాయిసెస్, వీటన్నిటిని కూడా అక్కడ రిలీజ్ చేయించారు. అలాగే ఈ గోస్ట్ ఆర్మీ వాళ్ళు మొత్తం కలిపి 22 డిసెప్షన్ ఆపరేషన్స్ అయితే చేపట్టారు అండ్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాయి. అయితే ఇలాగే మరికొంతమంది కూడా మరొక ఆపరేషన్ అయితే చేశారు, అది కూడా చాలా బాగా సక్సెస్ అయింది. మీరు హాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ అయిన జేవిక్ ఆపరేషన్ అనే ఒక సినిమాని చూసారా? మీరు చూడకపోయినట్టయితే ఇప్పుడు వెళ్ళి చూడండి, ఆ స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ సినిమా కూడా ఆస్ట్రేలియాలో జరిగిన ఒక నిజమైన ఇన్సిడెంట్ ఆధారంగా తీయబడింది. యాక్చువల్గా ఇందాక అలైడ్ ఫోర్సెస్ వాళ్ళు చాలా బాగా నష్టపోయారు కదా, సో అందుకని అలైడ్ ఫోర్సెస్ వారు ఎలాగైనా సరే జపనీస్ ఫ్లీట్ మీద రివెంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. సో ఒక 14 మంది ఆ రివెంజ్ కోసం తమ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా టాస్క్ కోసం బయలుదేరారు. ఆ 14 మందిలో 6 మాత్రమే ఆర్మీ ఆఫీసర్స్, మిగతా 8 మంది కూడా నార్మల్ సెయిలర్స్ మాత్రమే. కానీ ఈ 14 మంది కలిసి 6 జపనీస్ షిప్స్ని ఫైర్ పవర్ ఉపయోగించకుండా పేల్చేశారు. ఎలాగో తెలుసా? జస్ట్ ప్లానింగ్తో. అండ్ అంతేకాకుండా వాళ్ళు అనుకున్న వాటన్నిటిని కూడా పర్ఫెక్ట్గా అమలు చేశారు. ఆ తర్వాత ఎనిమీస్ని డైవర్ట్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక నాన్ మిలిటరీ వెజల్ని ఉపయోగించారు, దాని పేరు క్రైట్. ఇదేంటంటే ఒక చిన్న సైజు బోర్డులా కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని ఎవరు గుర్తుపట్టకుండా ఉండడం కోసం మలై ఫిషర్మెన్ లాగా కాస్ట్యూమ్స్ అయితే ధరించారు. ఆ తర్వాత చేపల్ని పడుతున్నట్టుగానే మెల్లిమెల్లిగా జపనీస్ యుద్ధ నౌకల దగ్గరికి అయితే వెళ్ళారు. ఆ తర్వాత తమ దగ్గర ఉన్న ఎక్స్ప్లోజివ్స్ అన్నిటినీ కూడా జపాన్ యుద్ధ నౌకల మీద వేయడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళని ఎవరు కూడా ఫాస్ట్గా అబ్జర్వ్ చేయలేకపోయేవారు. ఇంకోటి ఏంటంటే అప్పట్లో చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గర కొన్ని చేపలు కూడా తీసుకునేవాళ్ళు నేవీ వాళ్ళు. సో అలాగా వీళ్ళు షిప్పుల్లోకి ఏవో విసురుతూ ఉంటే మేబీ చేపలను విసురుతున్నారేమో అని అనుకునేవారు. అయితే వాళ్ళు ఎక్స్ప్లోజివ్స్ని విసిరారు. అలాగా 1 కాదు 2 కాదు 8 షిప్పుల్లో విసిరారు. కాకపోతే 2 షిప్పులు సేవ్ అయ్యాయి, 6 షిప్పులు పూర్తిగా మునిగిపోయాయి. అండ్ ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఇంటికి రిటర్న్ కూడా అయిపోయారు. వాళ్ళని అప్పటికి కూడా ఎవరూ నోటీస్ చేయలేదు. వాళ్ళందరూ కూడా మేబీ ఏదో ఒక పొరపాటు కారణంగానే ఆ షిప్లన్నీ కూడా పేలిపోయి మునిగిపోయి ఉండొచ్చు అని అనుకున్నారు. సో చూసారు కదా, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కదా ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్. లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఆ మైదర్ని సెర్చ్ చేసి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. బై గైస్, మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.